కడుపు నొప్పి లేదా తిమ్మిరి మీకు పదే పదే కడుపు నొప్పి వస్తుందా? చాలా మంది కడుపు నొప్పే కదా అని లైట్ తీసుకుంటారు. అయితే పదే పదే కడుపు నొప్పి రావడం పెద్ద పేగు క్యాన్సర్కి సంకేతం కావచ్చు. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం లేదా తిమ్మిరి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఎటువంటి కారణం లేకుండా నొప్పి చాలా కాలం కొనసాగితే పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడం, మీరు ఉన్నట్టుండి బరువు తగ్గారా? జిమ్కి వెళ్లకుండా, ఆహారంలో మార్పులు ఏం చేయకుండా బరువు తగ్గితే మాత్రం అలర్ట్ అవ్వండి. ఎటువంటి ప్రయత్నం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గడం పెద్ద పేగు క్యాన్సర్కు హెచ్చరిక సంకేతం కావచ్చు. ఇది క్యాన్సర్ వల్ల శరీరంలో జీవక్రియ మార్పుల వల్ల వస్తుంది. ఉన్నట్టుండి బరువు తగ్గితే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. అలసట, బలహీనత, చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? అదేనండి, తక్కువ దూరం నడిచినా, మెట్లెక్కినా అలసట, బలహీనత అనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. పెద్ద పేగు క్యాన్సర్ తరచుగా మలంలో రక్తస్రావం కలిగిస్తుంది. ఇది శరీరంలో ఐరన్ లోపానికి కారణమవుతుంది. దీనివల్ల అలసట, తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. పూర్తిగా మల విసర్జన జరగనట్టు అనిపించడం. కొంతమంది రోగులు మల విసర్జన తర్వాత కూడా కడుపు క్లియర్ కానట్లు భావిస్తారు. ఈ పరిస్థితిని టెనెస్మస్ అంటారు. ఇది పెద్ద పేగు లేదా పురుషనాళంలో కణితి వల్ల సంభవించవచ్చు. మీకు పదే పదే ఇలా జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెప్తున్నారు. పెద్ద పేగు క్యాన్సర్ కారకాలు. కుటుంబ చరిత్ర. కుటుంబంలో ఎవరికైనా పెద్ద పేగు క్యాన్సర్ లేదా పాలిప్స్ చరిత్ర ఉంటే ప్రమాదం పెరుగుతుంది. చెడు జీవనశైలి, రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారం, ఫైబర్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ధూమపానం, మద్యం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా వ్యాయామం చేయని వ్యక్తులకు ఈ ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఊబకాయం, మధుమేహం పెద్ద పేగు క్యాన్సర్కు ప్రధాన ప్రమాద కారకాలు. ఇన్ఫ్లామేటరీ బవెల్ డిసీజ్, క్రోనిస్ వ్యాధి లేదా అల్సరేటివ్ కొలిటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.